మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ కామన్. తనే సినిమాలు చేస్తున్నాడు, అవి ఎంతవరకు వచ్చాయి, డ్రాగన్ టీజర్ ఎప్పుడు, ఇలాంటి వార్తలు చాలా రొటీన్. కానీ ఇప్పుడు న్యూస్ తెలుగు జనాల్లో మరీ ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో విచిత్రంగా రీసౌండ్ చేస్తోంది. అదే నందమూరి నటసింహాల్లో ఎవరు చాలా రిచ్. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యే సీనియర్, ప్లస్ ఎప్పటినుంచో తను టాప్ స్టార్ కాబట్టి డెఫినెట్గా తనే నందమూరి ఫ్యామిలీలో రిచ్. అది ఓకే, కానీ ఎంత రిచ్, నంబర్స్ ఏంటి? అక్కడే 1000 కోట్ల నంబర్ వినిపిస్తోంది. 500 కోట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటే కళ్యాణ్ రామ్ 3వ ప్లేస్లో ఉన్నాడట. విచిత్రంగా ఉంది. ఎన్టీఆర్ సినిమాకే 200 నుంచి 300 కోట్లు తీసుకునే వరకు ఎదిగినప్పుడు తన ఆస్తులు 500 కోట్లేనా? అక్కడే ట్విస్ట్ ఉంది. అలా చూస్తే ఆ విషయంలో బాబాయే, అబ్బాయే. ఇంతకీ ఏంటా ట్విస్ట్? హ్యావ్ ఎ లుక్. నటసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలానే మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ ముగ్గురు నందమూరి ఫ్యామిలీ ట్రీ నుంచి ఫిలిం ఇండస్ట్రీలో సీరియస్గా కన్స్టెంట్గా సినిమాలు చేస్తూ మార్కెట్ని హోల్డ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎవరు రిచ్ అన్న ప్రశ్నే విచిత్రం. దానికి దొరికిన సమాధానం కూడా చాలా విచిత్రంగానే ఉంది. నటసింహం బాలయ్య స్థిరాస్తుల విలువ 990 కోట్ల నుంచి 1100 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ఈ విషయంలో 535 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ స్థిరాస్తుల విలువ 448 కోట్లు అనగానే ఇక్కడే క్లారిటీ మిస్ అవుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరికే 180 కోట్లు తీసుకున్నాడు. ప్రాఫిట్స్లో షేర్ కలిపితే 250 కోట్ల వరకు టోటల్ అమౌంట్ దక్కిందంటున్నారు. ఇక డ్రాగన్ మూవీకి తన రెమ్యునరేషన్ ప్రాఫిట్స్లో షేర్ లెక్కిస్తే 300 కోట్ల నుంచి 380 కోట్లు ఉండొచ్చు అంటున్నారు. ట్రిపుల్ ఆర్కి ఏకంగా 150 కోట్లు తీసుకున్నాడు. ఇలా లెక్కలేసిన తన 3 సినిమాల రెమ్యునరేషన్లే 600 కోట్లు దాటుతున్నాయి. అలాంటప్పుడు 550 కోట్ల స్థిరాస్తులు అనేది లాజిక్కి అర్థం కావట్లేదు. కానీ ఇదే నిజం. కాకపోతే సగమే నిజం. ఎందుకంటే 550 కోట్లు నిజానికి ఎన్టీఆర్ స్థిరాస్తుల విలువ కాదు, తను పెట్టుబడి పెట్టిన ప్రాపర్టీస్ విలువ. అలా చూస్తే బాలయ్య ల్యాండ్ మీద, ఇతరత్రా స్థిరాస్తుల మీద పెట్టిన పెట్టుబడి విలువ 1100 కోట్లపైనే. అలా చూస్తే బాబాయ్ నెంబర్ 1 అయితే నెంబర్ 2గా ఎన్టీఆర్, నెంబర్ 3గా కళ్యాణ్ రామ్ ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ స్టార్స్లో వీళ్ల స్థిరాస్తి పెట్టుబడులు కూడా ఘనంగానే ఉన్నాయి. అయితే లిక్విడ్ అమౌంట్ని షేర్స్లో, ఇతరత్రా అంశాల్లో పెట్టుబడి పెట్టడంతో ఎన్టీఆర్ మాత్రం బాలయ్యని మించిపోయాడు. కొత్తగా క్లాత్ బిజినెస్లోకి కూడా తను దిగబోతున్నాడు. అందుకు తను 300 కోట్లు పెట్టుబడి పెడితే షేర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో 200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాడట. నందమూరి నరసింహాల్లో ఈ తరహా కోణం కూడా వార్తగా మారింది మరి.